ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మొత్తం ఇక్కడ షాప్స్ అయితే ఉండడం జరిగింది. ఇలా ఫ్రైడే కాబట్టి చాలా పబ్లిక్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనకు ఇది మన రైల్వే స్టేషన్. ఇక్కడ మొత్తము కొబ్బరికాయలు, గాజులు అండ్ అలాగే మనకు నిమ్మకాయల దండలు, అంటే కాళీమాతకు ఎక్కువ నిమ్మకాయల దండలు వేస్తారు కదా, కాబట్టి నిమ్మకాయల దండలు, బూడిద గుమ్మడికాయలు ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. మీరు చాలా చూసుకోవచ్చు, చాలా క్లియర్గా మనకు మొత్తం ఇది టెంపుల్ అనేది మొత్తం టెంపుల్ లొకేషన్ చూసుకోవచ్చు. కాళీమాత అసలు నేను కూడా అయితే ఏంటంటే ఫస్ట్ టైం అనేది నేను రావడం జరుగుతుంది. అలానే మీకు చూపిస్తామని మాత్రం చూపిస్తున్నాను. లోపలికైతే పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఇదంతా క్యూ లైన్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జెంట్స్, లేడీస్ ఇవన్నీ రాసి పెట్టడం జరిగింది. ఇక మనం దీంట్లో జెంట్స్ ఉన్నారు కాబట్టి దీంట్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం మర్రి చెట్టు. మన వీరేస్వామి వారు అయితే మొత్తం ఉండడం జరిగింది. ఇప్పుడు మన అమ్మ స్వామి ఇప్పుడు మనకు ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా పేరుస్తుంది, అసలు ఎట్లా అమ్మవారి ఏందని కొంచెం జర మా సబ్స్క్రైబర్కి మనం చెప్పగలుగుతాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ కాళికాదేవి నమో నమః. శ్రీ అమ్మవారు కాళికాదేవి కట్టమైసమ్మ ఆలయము గత 80 సంవత్సరాల కింద వెలియం జరిగింది. ఇక్కడ మొదటగా అమ్మవారు కట్టమైసమ్మ వెలియడం జరిగింది. తర్వాత 40 ఏళ్ల క్రితం అమ్మవారు రేణుకాదేవి వెలిసడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 40 సంవత్సరాల కింద కాళికాదేవి పునఃప్రతిష్టాపన జరగడం జరిగింది. ఫస్ట్ అమ్మవారు సిమెంట్ విగ్రహం ఉండే తనను ధ్వంసం చేయడం వల్ల తిరిగి అమ్మవారిని శిలారూపంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గొల్లు జగన్ గారు చైర్మన్, తర్వాత ఇప్పుడు వారి కుమారుడైనటువంటి గొల్లు పవన్ గారు వారు పాండిత్యం చేస్తున్నారు ఇక్కడ. వారు అలాగే అమ్మవారికి ప్రతి ఆదివారం రోజు అమావాస్య రోజు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అభిషేకం జరిపించుకున్న వారికి, ముడుపు కట్టిన వారికి, గుమ్మడికాయ దీపం పెట్టిన వారికి అనుకున్న కోరికలు జరగడంతో పాటు వారికి ఎన్నో ట్రీట్మెంట్ పనులు ఆరోగ్యపరంగా కానీ, కళ్యాణం పరంగా కానీ, లక్ష్మీ కటాక్షం కానీ, ఎవరైనా తెలిసి చేయని తప్పులు వాళ్ళు మర్చిపోయినటువంటి మొక్కుల గురించి కానీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో 5 శివశక్తులు ఒక జోగిని ఉంటుంది. ఇక్కడ వారు ఎటువంటి సమస్యలు కానీ ఇక్కడ పరిష్కారం చూపుతారు. అలాగే ఇక్కడ పక్షవాతం ఉన్న వారికి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి, ఇక్కడ ఎటువంటి విధంగా దోషాలు కానీ, కళ్యాణం కాని వారికి కానీ ఎటువంటి దోషాలు ఉన్నా ఇక్కడ పరిహారం అవుతాయి. అమ్మవారికి ఇక్కడ బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల నరదృష్టి, నాగదోషం, కుజదోషం అటువంటివి కూడా ఇక్కడ తొలగిపోతాయి. అలాగే వారి మీద ఉన్నటువంటి కన్ను దృష్టిలు కానీ, ఏవైనా పనులు ఆగిపోయినాయి కానీ ముందుకు సాగడం వల్ల ఇక్కడ గంట ముడుపులు కట్టడం జరుగుతుంది. అలా ఇక్కడ దృష్టి దోషాలు కూడా తీస్తారు ఇక్కడ ఉన్నవారు, వారి మీద నుంచి తీసడం వల్ల. అలాగే ఇక్కడ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా కలగడం జరుగుతుంది. అన్ని విధాలు ఇక్కడ ఒకటే ఫెసిలిటీ లేదు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కొంచెం తక్కువగా ఉంది. అలాగే ఇక్కడ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది లేడీస్కి. వారు కూడా ఎవరైనా సహాయం అమ్మవారికి చేయదలుచుకున్న వారు ఈ కార్యక్రమాలు జరపవచ్చు. జై మాత్రే నమః. చాలా చాలా ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు.
అయితే ఒక ఫోటోని ఎక్కువ ఇక్కడ ఆ ఫోన్ పెట్టుకున్నారా మీరు? Gracias.